ఇక టీడీపీ జనసేన పొత్తుపై జనసేన కాపు నాయకులు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లే ఇవ్వటం బాధాకరమన్నారు. పవన్ మంచితనాన్ని బాబు అలుసుగా తీసుకున్నారని విమర్శించారు. జనసేనను భూస్థాపితం చేయాలనే ఆలోచనతోనే బాబు సీట్లు కేటాయించారని మండిపడ్డారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. అప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఈయన ఒక ఆక్టోబస్ లాంటాడు. ఆయన పార్టీని చూసుకోవాలా, ఆయన ఎదుగుదలే చూసుకోవాలా. డబుల్ మైండ్తో ఉండి ఒక మైండ్ ఏమో ఆయన పార్టీ ఆయన స్వార్థం చూసుకుంటాడు, ఇంకో మైండ్ అవగాడు ఏ పార్టీని ఎదగనివాడు, ఏ ప్రజలను కూడా దగ్గర రానివాడు. ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. గతంలో చెప్పాడు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని. ఏ నాయకుడు కూడా గత ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒకసారి మరి ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అర్థం కాలే పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు చేసే ఈ దుర్బుద్ధ ఆలోచన మానుకోండి. ఇప్పటికైనా మా నాయకుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరేమి మాకు గౌరవప్రదమైన ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కనుక మిత్రధర్మం పాటించకుండా ఉంటే, అంటే గౌరవప్రదమైనటువంటి సీట్లు కనుక ఇవ్వకపోతే జనసేన అభిమానులు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎలా మద్దతు వస్తుందని అనుకుంటున్నారు? రేపు పొద్దున జనసేన నుంచి మద్దతు కావాలి అంటే వాళ్ళు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే జన సైనికులంతా కూడా మొత్తం అంతా కూడా రేపు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే మాత్రం మరి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మద్దతు మాకు అవసరం లేదు, వాళ్ళకి ఏదో 4 సీట్లు పడేస్తాము కాబట్టి రేపు పొద్దున మేము గెలుస్తాము, మా 150 సీట్లలో మేము గెలిస్తే చాలు, ఆ 20 గెలవకపోయినా మాకు అధికారం వస్తుందని చెప్పేసి అనుకుంటారో ఏమో తెలియదు. కానీ రేపొద్దున ఇదే పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే జన సైనికులందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి, అంటే బయటపడట్లేదు కానీ అందరిలో ఉన్నటువంటి ఆలోచన అయితే అటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది.